హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన కారు యొక్క రివర్స్ కెమెరా, సో మనం రివర్స్ పార్కింగ్ చేస్తున్నప్పుడు కెమెరా అనేది ఏ విధంగా చూసుకోవాలి, ఎలా రివర్స్ తీసుకెళ్ళాలి అనే దాని గురించి మంచి అద్భుతమైన ప్రో టిప్స్ చెప్తాను. సో ఎవరైనా బిగినర్స్, న్యూ లర్నర్స్ రివర్స్ చేస్తున్నప్పుడు చాలా వరకు అన్ని కార్లకి రివర్స్ కెమెరా అనేది ఉంటుంది. సో లేటెస్ట్ మోడల్ కార్లలో అన్నిట్లో ఈ ఫ్యూచర్ అనేది ఇస్తున్నారు. సో కొంతమంది ఎక్స్ట్రా ఫిట్టింగ్లో రివర్స్ కెమెరా కూడా ఇన్స్టాల్ అనేది చేసుకుంటారు. సో మనం రివర్స్ చేస్తున్నప్పుడు కెమెరాలో చూసుకుంటూ మనం ఏ విధంగా రివర్స్ తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి, మనం ఎలాంటి పొరపాట్లు చేయకుండా కరెక్ట్గా చేసే పద్ధతి ఏంది అనే దాని గురించి టోటల్గా మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే న్యూ లర్నర్సు, బిగినర్సు రివర్స్లో తీసుకెళ్తున్నప్పుడు కెమెరాలో సరిగా చూడకుంటే ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మనం తీసుకెళ్ళి ఒక వెహికల్కి తగిలించడం, లేదా డివైడర్కి తగిలించడం, వాల్కి తగిలించడం, ఇలాంటి మిస్టేక్స్, పొరపాట్లు అయితే స్టార్టింగ్లో చేస్తుంటారు. సో అలా చేయకుండా మనం కరెక్ట్గా ఎలా తీసుకెళ్ళాలి, మనం ఎలా నేర్చుకోవాలి, రివర్స్ కెమెరా పార్కింగ్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా చేసే పద్ధతి ఈ వీడియోలో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, వీడియో మాత్రం చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, మీరు రివర్స్ పార్కింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎల్లప్పుడూ రైట్ సైడ్ మిర్రర్, లెఫ్ట్ సైడ్ మిర్రర్ అండ్ మనకు రివర్స్ కెమెరా, సెంటర్ కెమెరా అనేది ఖచ్చితంగా చూడాలి. ఒకవేళ మీరు ఓన్లీ కెమెరా చూసుకుంటూ మీరు రివర్స్ చేసినారంటే కరెక్ట్ ఉండదు. మనకు కెమెరాలో అంత క్లియరెన్స్గా అయితే మనకు విజిబిలిటీ అంత క్లియర్గా కనిపించదు. ఎప్పుడైనా సరే మనకు రైట్ సైడ్ మిర్రర్, లెఫ్ట్ సైడ్ మిర్రర్ అండ్ సెంటర్ కెమెరా ఈ మూడు చూసుకుంటూ మనం రివర్స్ చేసామంటే రివర్స్ పార్కింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ విధంగానే చూసుకోండి. ఎందుకంటే న్యూ లర్నర్స్, బిగినర్స్ ఓన్లీ కెమెరా వైపే ఇలానే చూస్తుంటారు. సో కెమెరా వైపు చూస్తుంటే మీకు సైడ్లో ఏదైనా వెహికల్స్ ఉన్నప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందు గురించి ఖచ్చితంగా రైటు, లెఫ్ట్, సెంటర్ మూడు చూడాలి. అప్పుడే మనం ఎలాంటి చిన్న మిస్టేక్ లేకుండా మనం ఏ వెహికల్కి తగిలించకుండా చాలా సేఫ్గా మనం పార్కింగ్ అయితే రివర్స్ అయితే తీసుకెళ్ళొచ్చు. ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్టార్టింగ్ నుంచి అలవాటు చేసుకోండి, మీకు చాలా బాగా అలవాటు అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మాన్యువల్ కార్ తీసుకున్నా పర్లేదు అండ్ ఆటోమేటిక్ కార్, ఏ కార్ అయినా పర్లేదు, సేమ్ విధంగా పాటించండి. సో రివర్స్ చేస్తున్నప్పుడు ఎంతవరకు వెళ్ళాలి అనే దాని గురించి రివర్స్ కెమెరాలో సో ఇక్కడ ఒకసారి చూపిస్తే చూడండి మీకు. సో రివర్స్ వెళ్ళాలంటే మనం గేర్ లివర్ అనేది ఆర్లో పెట్టుకున్న తర్వాతకి మనకు ఆటోమేటిక్గా రివర్స్ కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. సో చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ రివర్స్ వెళ్ళేటప్పుడు సో ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇది ఫస్ట్ సేఫ్టీ లైన్, ఎల్లో లైన్, అండ్ సెకండ్ సేఫ్టీ, ఇది థర్డ్ సేఫ్టీ. సో రెడ్ కలర్ గీత ఉంది కదా, ఇక్కడ వరకు వెళ్ళొచ్చు అన్నట్టు. సో ఇక ఇంతకు మించి మనం అయితే బ్యాక్ వెళ్ళొద్దు. సో వెళ్ళాలనుకుంటే మనకి ఇక్కడ వైట్ కలర్ ఎడ్జ్ కనిపిస్తుంది చూడండి, ఇది మన కార్ యొక్క బంపర్ అన్నట్టు బ్యాక్ సైడ్. చూడండి, బ్యాక్ సైడ్ ఒక బైక్ పార్క్ చేసి ఉంది. సో మనం బైక్ దగ్గరికి పెడడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇలా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా రైట్ మిర్రర్ గేమ్ చూడాలి అండ్ లెఫ్ట్ మిర్రర్ గేమ్ చూడాలి. కెమెరా ఒక్కటే చూస్తే సరిపోదు. ఒకవేళ మీకు కెమెరా లేకుంటే ఇక్కడ సెంటర్ మిర్రర్ చూడండి. ఓకే, చూడండి నేను ఎంతవరకు వెళ్తున్నాను. మనకి ఇక్కడ సౌండ్ గిన వస్తుంది. ఓకే చూడండి, ఫస్ట్ సేఫ్టీ లైన్ క్రాస్ అయినాం అండ్ సెకండ్ సేఫ్టీ లైన్ క్రాస్ అయినాం. ఇది మనకు రెడ్ కలర్ వచ్చింది చూడండి, ఇది డెడ్ హ్యాండ్. మనకు ఇక్కడికి వచ్చిన తర్వాతకి మనకు ఆగకుండా సౌండ్ వస్తుంది చూడండి. ఇంతకంటే మనం వెనకైతే వెళ్ళొద్దు. సో వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు. చూడండి, ఇక్కడ బంపర్ చూసుకుంటూ మనం ఎడ్జ్ చూసుకుంటూ చాలా స్లోగా వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు చూపిస్తా ఒకసారి దిగి ఎంత గ్యాప్ ఉన్నది అనేది. ఓకే చూడండి, చాలా దగ్గరికి అయితే వచ్చేసాం. మనకు రివర్స్ కెమెరాలో కనిపిస్తుంది ఈ ఎడ్జ్ అన్నట్టు. సో ఈ విధంగా రివర్స్ కెమెరా ఉంటే స్లోగా చూసుకుంటూ రివర్స్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ గమనించండి, నేను ఓన్లీ ఇక్కడ సెంటర్ కెమెరా అండ్ రైట్ సైడ్ మిర్రర్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్, వెనకాల మనకు ఒక కార్ కనిపిస్తుంది చూడండి. నేనైతే ఆ కార్ దగ్గరికి తీసుకెళ్తాను ట్రై చేస్తాను చూడండి. మీరు ఓన్లీ కెమెరా చూస్తే సరిపోదు. సో ఇక్కడ రైట్ సైడ్ ఏముంది అనేది రైట్ మిర్రర్లో తెలుస్తుంది మనకు. ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఏముంటే లెఫ్ట్ సైడ్ మిర్రర్లో తెలుస్తుంది. ఈ మూడు కంపల్సరీ చూడాలి. ఓకే, ఇలా చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. మనకు వెహికల్ దగ్గరికి వచ్చే కొద్దీ
మనమైతే చాలా జాగ్రత్తగా వెళ్తుండాలి. ఒకేసారి మనం ఇట్లా స్పీడ్కి వెళ్ళొద్దు. సో ఇక్కడ నేను ఓన్లీ ఇది ఆటోమేటిక్ కార్ కదా, నేను ఓన్లీ బ్రేక్ అనేది వదులుతున్నాను, మళ్ళీ బ్రేక్ కొడుతున్నాను, వదులుతున్నాను, బ్రేక్ కొడుతున్నాను, గమనించండి. సో ఆటోమేటిక్ వెహికల్ సేమ్ ఇదే విధంగా చేయాలి. ఓకే, ఇక్కడ మనకు కనిపిస్తుంది బంపర్. మనకు ఒక సౌండ్ కి స్టార్ట్ అయింది చూడండి, సెన్సర్స్ అన్నట్టు వెహికల్ అనేది దగ్గరికి వచ్చే కొద్దీ మనకు తెలుస్తుంది. సో చూడండి, ఇది సేఫ్టీ లైన్, ఇంక ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళొద్దని అర్థం. సో ఒకవేళ మీరు వెళ్ళాలంటే ఇంకా దగ్గరికి చూసుకుంటూ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడ చాలా నిదానంగా స్లోగా వెళ్తుండాలి, తొందరపడొద్దు. సో ఇక్కడ మనం చాలా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినాం, 2 ఇంచుల గ్యాప్ ఉంది, దిగి చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్ చూడండి, నేను ఎంత గ్యాప్ ఉంది ఇక్కడ, మనకు ఓన్లీ ఒక 2 ఇంచుల గ్యాప్ అయితే ఉంది. సో మనకి ఇక్కడ కనిపిస్తున్న ఎడ్జ్ ప్రకారంగా మనం రివర్స్ కెమెరాలో చూసుకుంటూ మనం చాలా స్లోగా జాగ్రత్తగా ఇలా పార్కింగ్ అనేది చేయొచ్చు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మీరు రివర్స్ పార్కింగ్ చేస్తున్నారంటే మాన్యువల్ కార్ అయినా పర్లేదు, ఆటోమేటిక్ కార్ అయినా పర్లేదు. మాన్యువల్ కార్ అయితే మీరు రివర్స్ గేర్లో వేసుకున్న తర్వాతకి మీరు రివర్స్ వెళ్తుంటారు. సో ఓన్లీ ఇక్కడ మీరు క్లచ్ అనేది స్లోగా వదులుతుండాలి, మళ్ళీ క్లచ్ అనేది నొక్కుతుండాలి. యాక్సిలేటర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇయ్యని అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్క కారుకి మినిమం స్పీడ్ అనేది సెట్ చేసి ఉంటుంది. సో రివర్స్ కెమెరా మనం రివర్స్ గేర్ వేసిన తర్వాతకి ఆటోమేటిక్గా మీరు మాన్యువల్ కార్ అయితే క్లచ్ అనేది ఇట్లా స్లోగా రిలీజ్ చేస్తుంటే వెనక్కి వెళ్తుంది. మళ్ళీ ఆపాలన్నప్పుడు క్లచ్ కింది నొక్కాలి, బ్రేక్ నొక్కాలి. మళ్ళీ మూవ్ చేయాలన్నప్పుడు క్లచ్ అనేది స్లోగా వదులుతుండాలి, మళ్ళీ క్లచ్ కింది నొక్కుతుండాలి. ఇలా బైటింగ్ ప్యాంట్ నుంచి కిందికి పైకి తెస్తుండాలి. యాక్సిలేటర్ మాత్రం వేయొద్దు. ఎక్కడ వాడాలంటే సపోజ్ మనం రివర్స్ చేస్తున్నప్పుడు వెనకాల కొంచెం హైట్ ఉందనుకోండి, అక్కడ కొంచెం యాక్సిలేటర్ సపోర్ట్ చేయండి. ఒకవేళ మన రోడ్ అనేది ఫ్లాట్గా ఉన్నప్పుడు యాక్సిలేటర్ వేయకుండా వెళ్తుంది. ఒకవేళ ఇవ్వాలన్నప్పుడు చాలా స్మూత్గా కొంచెం ఇవ్వండి మీరు, ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో యాక్సిలేటర్ అనేది ఒకేసారి ఇట్లా నొక్కేస్తే బండి అనేది ఎక్దమ్ స్పీడ్లో వెనక్కి వెళ్తుంది. సో అంత స్పీడ్లో వెనక్కి వెళ్ళినప్పుడు దేనికన్నా తగిలే అవకాశాలు ఎక్కువ ఉంటుంది మాన్యువల్ కార్ అయితే. ఆటోమేటిక్ కార్ అయితే రివర్స్ మోడ్లో పెట్టుకున్న తర్వాతకి జస్ట్ మీరు బ్రేక్ మీద కాలు తీసుండాలి, బ్రేక్ నొక్కుతుండాలి, బ్రేక్ మీద కాలు తీసుండాలి, బ్రేక్ నొక్కుతుండాలి. ఎందుకంటే క్లచ్ ఉండదు, ఓన్లీ బ్రేక్ యాక్సిలేటర్ 2 ఉంటాయి. ఈ వెహికల్కి అంతే, ఈ కార్కి అంతే. ఆటోమేటిక్ కార్కి ఏ కార్కైనా మినిమం స్పీడ్ అనేది సెట్ చేసి ఉంటుంది. సో మీరు డ్రైవింగ్ మోడ్లో ఆర్లో పెట్టుకున్న తర్వాతకి జస్ట్ మీరు అక్కడ చేయవలసింది రైట్ లెఫ్ట్ సెంటర్ చూసుకుంటూ జస్ట్ బ్రేక్ వదులుతుండాలి, బ్రేక్ కొడుతుండాలి, బ్రేక్ వదులుతుండాలి, బ్రేక్ కొడుతుండాలి. ఇక్కడికి సేమ్ కొంచెం హైట్ ఉన్న దగ్గర యాక్సిలేటర్ అనేది కొంచెం అప్లై చేస్తూ చూసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే మీకు స్టార్టింగ్లో యాక్సిలేటర్ అనేది అంత స్మూత్గా ఇవ్వడం తెలియదు. రాను మీకు కొంచెం ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు స్మూత్గా యాక్సిలేటర్ ఇవ్వడం ఇవన్నీ తెలుస్తుంది. ఎందుకంటే చాలా వరకు యాక్సిడెంట్లు అయ్యేది రివర్స్ పార్కింగ్ చేస్తున్నప్పుడే. బిగినర్స్, న్యూ లెర్నర్స్ ఇలాంటి పొరపాట్లు చేస్తుంటారు. అందు గురించి కొంచెం తొందరపడద్దు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి కార్ దిగి చూసుకోండి. మనం నేర్చుకునేటప్పుడు ఇలా నేర్చుకోవడంలో తప్పులేదు. 1-2 సార్లు చూసుకొని జాగ్రత్తగా మనం నేర్చుకున్నట్టయితే రివర్స్ పార్కింగ్ చేయడం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రెండ్స్, సపోజ్ మనం మీ ఇంటి దగ్గర పార్కింగ్ చేస్తున్నప్పుడు సో వెనక సైడు ఒక వాల్ ఉందనుకోండి, వాల్ కానీ ఇక్కడ కబోర్డ్స్ కానీ ఏదో నగినా మనం ఏ విధంగా పార్కింగ్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మీకు చూపిస్తాను క్లియర్గా. సో ఏదైనా సరే మనకు క్లియర్గా కెమెరాలో చూసుకుంటే సరిపోతుంది. కెమెరా చూడాలి అండ్ మన కార్ యొక్క రైట్ సైడ్ మిర్రర్, లెఫ్ట్ సైడ్ మిర్రర్ ఖచ్చితంగా చూడాలి. ఓకే, ఇప్పుడు మీకు చూపిస్తా ప్రాసెస్ అంతా. సో ఇక్కడ మనం మెయిన్ ఏంటంటే మనం యాక్సిలేటర్ అనేది ఎక్కువ వాడొద్దు ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా ఓన్లీ మీరు రైట్ సైడ్ మిర్రర్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూసుకుంటూ మనమైతే పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు మాన్యువల్ అయినా రివర్స్ వేసుకోండి, ఆటోమేటిక్ అయినా ఆర్లో పెట్టేసుకోండి. పెట్టిన వెంటనే మన కెమెరా ఓపెన్ అవుతుంది. ఓకే, కెమెరా ఓపెన్ తర్వాతకి ఇలా మీరు జాగ్రత్తగా ఇక్కడ రైట్ సైడ్ మిర్రర్ చూడలేదనుకోండి, సపోజ్ ఇక్కడ డివైడర్ ఉంది కదా, ఇది తగిలేస్తుంది. లెఫ్ట్ సైడ్ కింద ఏదైనా వెహికల్స్ ఉంటే వెహికల్ తగులుతుంది. రైట్ లెఫ్ట్ ఇది సెంటర్ కెమెరా, ఈ 3 చూడాలన్నట్టు. 3 చూస్తేనే అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు మనకు. ఓకే, చూడండి ఇలా మీరు కటింగ్ అనేది, స్టీరింగ్ అనేది ఎంత అవసరం ఉందో దాని ప్రకారంగా చేసుకుంటూ పోతూనే ఉండాలి. ఓకే, చూడండి ఇక్కడ మనకి వెనక ఒక కబోర్డ్ ఉంది. సో దగ్గరికి వస్తుంది మనకు ఒక కబోర్డ్ కానీ వాల్ కానీ. ఇక్కడ మనం ఇది కనిపిస్తుంది అనేది ఇక్కడ వాల్, ఇది ఒక సౌండ్ కింద వస్తుంది చూడండి. మీరు దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇలా చూసుకుంటూ రావడం అన్నట్టు. సో ఈ విధంగా రావచ్చు. ఒకసారి చూపిస్తాం మీకు దిగి. సో మనం ఎప్పుడైనా సరే ఇంత దగ్గరికి పెట్టాలని కాదు, కాకపోతే చూపిస్తున్నాం మీకు. సో ఆ ఎడ్జ్ అనేది మనకు క్లియర్ కనిపిస్తుంది, మనకు అక్కడ కూర్చున్న తర్వాతకి క్లియర్ కనిపిస్తుంది. సో ఆ విధంగా మనం ఈ రివర్స్ కెమెరా అనేది చేయొచ్చు పార్కింగ్.
ఫ్రెండ్స్ కొన్ని కెమెరాలు మాత్రం రివర్స్ కెమెరాలు ఇలా ఉంటాయి. సో ఎక్స్ట్రా ఫిట్టింగ్ బయట ఫిట్ చేసుకుంటాం కదా. సో ఇక్కడైతే మనకు దీని ఒక బంపర్ ఒక ఎడ్జ్ అయితే కనిపిస్తలేదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, రివర్స్ సెన్సర్స్ ఉంటాయి కదా, రివర్స్ సెన్సర్స్ ప్రకారంగా మనం పార్కింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మనం దగ్గరికి వెళ్ళే కొద్దీ సౌండ్ అయితే వస్తుంది అన్నట్టు. ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం వస్తుంది, దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా కొంచెం స్పీడ్ వస్తుంది, ఇంకా దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా స్పీడ్ వస్తుంది. చూడండి ఇక్కడ సపోజు ఇక్కడ నాకు బంపర్ ఎడ్జ్ అనేది కరెక్ట్గా కనిపిస్తలేదు. సో ఇక్కడ మీకు ఒక సౌండ్ వస్తుంది కీ కీ కీక్ అని. ఇంకా కొంచెం వెనక్కి వెళ్తా చూడండి, ఇంకా సౌండ్ అనేది పెరుగుతుంది. చూడండి కొంచెం స్పీడ్ అయింది. సో ఇక్కడ కనిపిస్తలేదు, నేను అందాక వెళ్ళాలి సెన్సర్స్ సౌండ్ ప్రకారంగా నేనైతే బ్యాక్ వెళ్తా. ఓకే, ఇంకా కొంచెం వెనక్కి వెళ్తా, ఇంకా కొంచెం స్పీడ్ అయింది టూ అని. ఆగకుండా పూర్తిగా టీ అని వస్తుంది, అప్పటి వరకు వెళ్ళొచ్చు మనం. సెన్సర్స్ సౌండ్ బేస్ చేసుకుంటే కన్నా వెళ్ళొచ్చు, ఇది ఒక టెక్నిక్ అన్నట్టు. ఓకే, ఇంకా కొంచెం వెనక్కి వెళ్దాం. చూడండి ఇక ఇంతకు మించి వెళ్ళొద్దు మనం, ఎందుకంటే మనకు కరెక్ట్ బంపర్ ఆఫీస్లేదు. సో ఇంతవరకు పెట్టుకోవాలి. సో ఇంత ఉన్నాక మనకి ఈజీగా ఒక 2 ఫీట్ల ఒక 1.5 ఫీట్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఫీటున్నర ఇప్పుడు చూపిస్తాం మీకు ఒకసారి. ఓకే, చూసారుగా ఫ్రెండ్స్, ఇది మన బంపర్ ఎడ్జ్. ఓకే, మనకి ఈ కార్కి అయితే కనిపించింది, ఎందుకంటే ఇది మనకు బంపర్ కనిపించే విధంగా మనకు కార్లోనే మ్యానుఫ్యాక్చర్ కార్తోనే మనకు ఒరిజినల్ కెమెరా అయితే వచ్చింది. సో ఇదైతే బయట మనం వేయించినాం. సో వేయించిన కెమెరా కొంచెం డైరెక్షన్ అనేది కొంచెం కిందికి ఉండాలి ఇంకా ఇది. సో పర్లేదు. సో మనకి సెన్సర్స్ ఉన్నాయి కదా, ఇవి సెన్సర్స్ రౌండ్ ఉన్నాయి చూడండి. సో ఈ సెన్సర్స్ అనేది మనకు కారు ఎంత దూరంలో ఉంటే మనకి ఈ సెన్సర్స్ అనేది సౌండ్ వస్తుంది. సో ఈ సౌండ్ ద్వారా కూడా మనం కెమెరా మీకు ఈ ఎడ్జ్ కనిపిస్తుందంటే ఈ సెన్సర్ యొక్క సౌండ్ బట్టి అయితే ఎంతవరకు రావచ్చు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఓకే, చూసారా కరెక్ట్గా ఈ నుంచి వీడికి 1 ఫీట్ ఉంటుంది, ఖచ్చితంగా 1 ఫీటు. సో ఇంత డిస్టెన్స్లో ఆపుకోవాలి. సో ఇంత దగ్గరికి రావాలని కాదు నేను చెప్పేది. సో ఈ విధంగా మనం సెన్సర్స్ బట్టికిన బంపర్ ఒక ఎడ్జ్ కనిపించకుంటే రావచ్చు, ఒకవేళ ఇంకా కొంచెం ముందు పెట్టుకున్నా పర్లేదు. ఓకే ఫ్రెండ్స్, రివర్స్ కెమెరా గురించి, పార్కింగ్ గురించి స్టెప్ బై స్టెప్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనే దాని గురించి ఖచ్చితంగా నాకు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వరకు అయితే ఎవరైతే చూసారో వారికి మాత్రం స్పెషల్గా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.